హలో మూవీలవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ డే ఫస్ట్ టాక్. ఇప్పుడే కాంతార సినిమా చూసి వచ్చాను. ఈ సినిమా గురించి కొన్ని ప్లస్లు మైనస్లు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సినిమాలో ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ భయ్య. సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా బాగుంది. అసలు విజువల్స్ టాప్ ఉన్నాయి. అసలు మన ఇండియన్ సినిమానా హాలీవుడ్ సినిమా అన్న రేంజ్ లో విజువల్స్ ఉన్నాయి. అసలు కెమెరామ్యాన్ చాలా బాగా చేశారు వర్క్ అయితే. ప్రతి సీను కూడా మీకు చాలా అద్భుతంగా చూపించారు. కొన్ని ఇంటర్వల్ సీక్వెన్సెస్ కానీ, ప్రీ క్లైమాక్స్ కానీ, కొన్ని సీన్స్ అయితే నిజంగా ఇట్లా గూస్ బంప్స్ తెప్పించారు ఆ విజువల్స్ తో. సినిమాటోగ్రఫీ మెయిన్ ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. ఇక రెండో ప్లస్ పాయింట్ ఏంటంటే మన హీరో రిషబ్ శెట్టి గారు. ఆయన పర్ఫార్మెన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. కాంతార వల్ల ఎంత పర్ఫార్మెన్స్ న్యాచురల్ ప్యూర్ గా ఉందో ఇందులో దానికి డబుల్ ఇచ్చారు. అంటే చాలా బాగుంది ఆయన పర్ఫార్మెన్స్. ఆయన ఒక డైరెక్టర్ గా, ఒక రైటర్ గా ఈ సినిమాని ఆయన భుజాల మీద వేసుకుని ముందుకు తీసుకెళ్లారు భయ్య. మనకి కాంతార వన్ చూసినప్పుడు ఎట్లాంటి ఫీలింగ్ అయితే కలుగుతుందో, దీన్ని చూసినప్పుడు దాని మించే అయితే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకంటే సినిమా ఆ లెవెల్లో ఉంది. ఆయన చాలా 5 years కష్టపడి అన్ని సంవత్సరాలు ఎందుకు సీక్వెల్ కి అని అనుకుంటారు అందరూ. కానీ ఆయన పడ్డ కష్టానికి ఈ రోజు ఫలితం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అక్కడ స్క్రీన్ మీద. ప్రతి విజువల్ గానీ, ప్రతి సీన్ గానీ గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ తో ఉన్నాయి. ఆయన యాక్టింగ్ అయితే ఇంకా మ్యాడ్ అసలు. ఆ క్లైమాక్స్ లో మనకి కాంతార ఉన్న ప్రీవియస్ లో వచ్చిన కాంతారాలో క్లైమాక్స్ ఎంత హై ఇచ్చింది, ఆయన యాక్టింగ్ ఎంత బాగుంది. సో దానికి మించి చేశారు ఇందులో కూడా. ఇప్పుడు ఈ కాంతార చాప్టర్ 1 లో కూడా చాలా అంటే చాలా బాగా చేశారు భయ్య. ఆయన యాక్టింగ్ కోసం అన్న సినిమా మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. ఆ రేంజ్ లో ఉంది ఆయన పర్ఫార్మెన్స్. సూపర్ అసలు. నెక్స్ట్ పోతే డైరెక్షన్ కి అసలు పేరు పెట్టాల్సిన పనే లేదు. డైరెక్షన్ కూడా ఒక నెక్స్ట్ లెవెల్ ఉంది డైరెక్షన్ అయింది. ఆయన అసలు విజన్ కి చాలా బాగుంది. ఈ కాంతార అసలు అందరూ కూడా వేరే వేరే యూనివర్స్ అంటుంటారు, మార్వెల్ అని, అది DC అని. మన ఇండియాలోనే మన వాళ్ళే ఒక మంచి యూనివర్స్ ని బిల్డ్ చేస్తారు ఇప్పుడిప్పుడే. ఐ హోప్ నిజంగా ఇది చాలా 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 దూరం వెళ్తుంది. ఇంకా ఈ కాంతార అనేది ఇక్కడ ఆగిపోదు, ఇంకా చాలా మంచిగా వస్తాయి ప్రీవియస్ లో రాబోయే కూడా. ఇంకో ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే ఫైట్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఫైట్ కంపోజిషన్ అసలు ఎంత బాగా కంపోజ్ చేశారంటే ఈ అమ్మ అసలు హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి ఫైట్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. మంచి చూసినప్పుడు మనకి ఒక మంచి హై ఫీల్ వస్తుంది చూసారు కొన్ని ఫైట్స్ చూసినప్పుడు. ఆ రేంజ్ లో ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ కాంతార చాప్టర్ 1 లో ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక, అది నేను స్పాయిలర్ ఇవ్వను, మీకు తెలుసు కదా మన దగ్గర స్పాయిలర్ ఉండవని. బట్ ఆ ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక సీక్వెన్స్ ఉంటది మన హీరోతో. అది మాత్రం అసలు చాలా బాగా అనిపించింది నాకు. పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. ఆయన కంపోజిషన్ కానీ, ఫైట్ మాస్టర్స్ ఆ పేరు తెలియదు నాకు ఎవరో, బట్ చాలా బాగుంది. వాళ్ళ కంపోజిషన్ మాత్రం నాకు టూ గుడ్ అనిపించింది. ఫైట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. మన ఎవరైతే మన రిషబ్ శెట్టి గారు ఉన్నారో ఆయన్ని మాత్రం చాలా బాగా చూపించారు. ఎక్సలెంట్ గా ఉన్నాయి ఫైట్ కంపోజిషన్. వాళ్ళకి మన హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా. అది మాత్రం బాగా అనిపించింది. ఇక పోతే హీరోయిన్ గురించి మాట్లాడుకోబోయా. హీరోయిన్ అసలు ఎంత అద్భుతంగా ఉందంటే స్క్రీన్ మీద. ఆ ఎవరైతే మన హీరోయిన్ పేరు రుక్మిణి వసంత, ఆ అమ్మాయి పేరు. ఆ అమ్మాయి స్క్రీన్ మీద కనిపిస్తుంటే నిజంగా ఒక రాకుమారి వచ్చిన ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే స్క్రీన్ మీద అంత అద్భుతంగా ఉంది. ప్రతి సీన్ లో కూడా ఆ హుందాతనం అనేది ఉంటది కదా ఆ రాజులకి, అది కనిపించింది ఖచ్చితంగా. అంత బాగా చూపించారు అమ్మాయిని. ఆ అమ్మాయి కూడా పర్ఫార్మెన్స్ చాలా డీసెంట్ ఉంది. రిషబ్ శెట్టి గారు మనందరి కోసం ఒక మంచి సర్ప్రైజ్ పెట్టారు, ట్విస్ట్ పెట్టారు. సినిమాలో ట్విస్ట్లు కూడా చాలా బాగున్నాయి. అంటే ఏదో కావాలని పెట్టినట్టుండో చాలా అథెంటిక్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి ట్విస్ట్లు కూడా. అది నేను మీకు చెప్పను, మీరు సినిమాకి వెళ్ళి చూసి మీరే దాన్ని రియల్ ఎక్స్పీరియన్స్ చేయండి. మీకు ఇంకా హై వస్తుంది ఆ ట్విస్ట్ల వల్ల. సో హీరోయిన్ కూడా చాలా ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. ఆ రుక్మిణి వసంత్ కి ఇది మంచి క్యారెక్టర్ పడ్డది కాంతార చాప్టర్ 1 లో. ప్రెసెంట్ మంచి క్యారెక్టర్ చేసిన ఆమె కూడా కీ ఎలిమెంట్ సినిమాకి. మనకి కాంతార వల్ల ఏదైతే ఆ మొత్తం ఆ నేటివిటీ ఎంత అద్భుతంగా చూపించాడో దీంట్లో రాజులు, నేను ఆల్రెడీ ట్రైలర్ బ్రేక్ డౌన్ లో మీకు మన వీడియో ఉంటుంది చూడండి. ట్రైలర్ లో ఆల్రెడీ చెప్పారు ఇది ఒక రాజులకు సంబంధించింది. సో ఈ బ్యాక్ డ్రాప్ మీదే నడుస్తుంది సినిమా అంతా, నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను. సో సినిమాలో కూడా ఆల్మోస్ట్ కీ ఎలిమెంట్స్ అన్ని కూడా అవే ఉన్నాయి. మనకి ఏదైతే ఈ వరాహరూపం అనేది ముందు చూపించాడో సో అది మనకి ఇందులో కూడా ఉంటది. సో దానికి దీనికి కూడా లింక్ ఉంది. చాలా మంది ఏమనుకుంటారు కాంతార 1 అక్కడ చాప్టర్ 1 దాంతో సింక్ అవుతా లేదని అడుగుతున్నారు. సో ఈ దానికి దీనికి లింక్ ఉంది. అది ఏంటనేది, ఆ లింక్ ఏంటి, అసలు దాన్ని ఎలా కలిపాడు అనేది మీరు సినిమా చూస్తే కానీ మీకు తెలియదు.
సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ కూడా డీసెంట్ గానే ఉంది. ఎందుకంటే మన కాంతారాకి సేమ్ మ్యూజిక్ డైరెక్టర్, కాంతారా 1 కి కూడా సేమ్ మ్యూజిక్ డైరెక్టర్. సో మ్యూజిక్ కూడా డీసెంట్, మనకి ప్రతి చోట కూడా కొంచెం హై ఇచ్చుకుంటే వెళ్ళిపోయాడు మ్యూజిక్ కూడా. మ్యూజిక్ లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, అంత బాగా ఉంది. ఇకపోతే సినిమాలో మైనస్ ఏంటంటే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. ఏంట్రా ఇంత స్లోగా వెళ్తుంది సినిమా, మనకి ఫస్ట్ హాఫ్ చూసుకున్నా సెకండ్ హాఫ్ చూసుకున్నా కొంచెం ల్యాగ్ గానే వెళ్తుంది. బట్ అది అసలు మనకి నాట్ ఇష్యూ. కొంచెం మంచి హై ఇచ్చే సీన్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ క్లైమాక్స్, ఇంటర్వల్ బ్యాంగ్ మంచిగా డీసెంట్ గా అనిపించేది. అది మాత్రం బాగా అనిపించింది. బట్ చిన్న ల్యాగ్ అనేది ఇంకా స్టోరీలోకి వెళ్ళడానికి ఆ ల్యాగ్ అనేది అంటే డైరెక్టర్ టైం తీసుకుంటారు, బట్ అది మనకి ల్యాగ్ అనిపిస్తుంది. అది ల్యాగే ఎలాగో. సో ఇది ఒకటే కొంచెం మైనస్ అనిపించింది నాకు. మిగతా అంతా కూడా సూపర్. ఆ మెయిన్ ఎస్పెషల్లీ ఏంటంటే విజువల్స్ కానీ ఆర్టిస్టులు మాత్రం డైరెక్టర్ చాలా బాగా సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా ఎక్స్ట్రాడినరీ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీయాలంటే చాలా కష్టం, అది చాలా హార్డ్ వర్క్ ఉండాలి. ఎందుకంటే మనకి రాజులు, వాటి బ్యాక్ డ్రాప్, వాళ్ళ కాస్ట్యూమ్స్, మళ్ళీ ఇవన్నీ చూసుకొని ఎక్కడ కంటిన్యూటీ మిస్టేక్ అనేది లేకుండా చేయాలి. ఒక కంటిన్యూటీ మిస్టేక్ వచ్చినా మొత్తం పాడైపోతుంది. సో ఆ కంటిన్యూటీ మిస్టేక్లు ఎక్కడ కనిపించవు మీకు సినిమాలో. ప్రతి చోట కూడా మీకు బాగుంటది. ఆర్టిస్టులు అందరూ బాగా డీసెంట్ పర్ఫార్మ్ చేశారు. మెయిన్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాకి సెట్లు భయ్యా, ఏవైతే ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ చేశారో ఆ సెట్లు మాత్రం చాలా బాగున్నాయి. మనం ఇంకా 90s కి వెళ్ళిపోయాం, ఇంకా పాతకాలానికి వెళ్ళిపోయాం అనే ఫీలింగ్ లోకి వెళ్తాం. అంత బాగున్నాయి సెట్లు కానీ, ఆ డైలాగ్స్ కూడా చాలా డీసెంట్ గా ఉన్నాయి ప్రతిదీ కూడా. సో ఇది ఈ సినిమా గురించి ఓవరాల్ గా నా జెన్యూన్ ఒపీనియన్ మీతో ఎలా షేర్ చేసుకున్నాను. సో సినిమాకి ఈ వీకెండ్ మంచిగా వెళ్ళి చూడొచ్చు మన ఫ్యామిలీతో అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు, అంత బాగుంటుంది సినిమా. అయితే మీకు హై చేస్తుంది ఖచ్చితంగా. బట్ చిన్న ల్యాగ్ ఉంది, అది మీరు పక్కన పెట్టేసి సినిమాకి అయితే వెళ్ళండి ఈ వీకెండ్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా కాంతారా చాప్టర్ 1 గురించి నా జెన్యూన్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకున్నాను. మన కంటెంట్ కానీ మీకు ఖచ్చితంగా నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మీ సపోర్ట్ నాకు అందివ్వండి. నేను ఇలా ప్రతి సినిమా రివ్యూ కూడా మీకు జెన్యూన్ గా నా జెన్యూన్ రివ్యూ మీకు చెప్తాను, ఎటువంటి స్పాయిలర్ లేకుండా. ఓకే, మళ్ళీ ఇంకో సినిమాతో కలుద్దాం. బాయ్.